చిన్నదానా జారిపోకే ఊరుస్తూ చంపమాకే అరే అరే ఎంతటి అందం చక్కని చుక్క చెంతకు చేరను మరి మరి ముద్ద చెట్టి ఎర్రని బుగ్గలు కందితే అందములే చిన్నదానా జారిపోకే తెరలు తీసినాలో సెగలు రేపకయ్యా కొంటె మనసు నాలో బదులు కోరనయ్యారు మామా ఇది నీకే కవ్వించి కసి రేపకు జారే అందం పులకరించిపోయి దొంగి దొంగి చూసి తాగలేకలేడు చీర చాటున బంగారం పూతకొచ్చెను ఈనాడు కనుల నిండ నీ మోహం బలపు కోరనే కాంతం నాలో ఉన్న తాపం తరుముతున్నది వేళ చిన్నదానా జారిపోకే ఊరుస్తూ చంపమాకే ఆపు చాటు నా పిందెను చూడు తొంగి చూసెను నా కోసం ఒళ్ళు పులకరించి పరవశించిపోయి కసి కసిగా కవ్వించి ఊహలతో ముంచెత్తే మాటలతోనే మరిపించి స్వర్గాన్ని చూపిస్తే జివ్వు మంది ఎదరం కురుకులేసి నీ కురుకు పంచుకోరా మామా అంతమంత నీదేరా మామా ఇది నీకే కవ్వించి కసి రేపకు అరే అరే ఎంతటి అందం చక్కని చుక్క చెంతకు చేరనులే మరి మరి ముద్ద చెట్టి ఎర్రని బుగ్గలు కందితే అందములే తెరలు తీసినాలో సెగలు రేపకయ్యా కొంటె మనసు నాలో బదులు కోరనయ్యారు మామా ఇది నీకే కవ్వించి కసి రేపకు
కాఫీ తాగు. నీకు చెప్పానా ఈ ప్రాజెక్ట్ సక్సెస్ కావాలని? ఆయన కూడా ఫోన్ చేసి చెప్పారు. ఆయనంటే ఎవరు? అదే ప్రకాష్. ఓ పెళ్ళి కొడుకా? ఏమంటున్నాడు? పెళ్లి డేట్ ఎప్పుడు వస్తుందా అని వెయిట్ చేస్తున్నాడు. పెళ్ళైతే నువ్వు వెళ్ళిపోతావా? అదేంటి ఎలా అడిగావు? వెళ్ళాలిగా. హలో, చెప్పండి, ఎలా ఉన్నారు? ఎవరు? ప్రకాష్. రవి నేను కలిసి వర్క్ చేస్తున్నాం. ఫైనల్ ప్రాజెక్ట్ సబ్మిట్ చేయాలి కదా. రవి గురించా? రవి లేకపోతే నేనంటూ బతుకుండేదాన్ని కాదు. మేమిద్దరం చిన్నప్పటి నుండి కలిసే ఉన్నాం. ఒక్కరోజు కలవకపోయినా ఏతోలా అనిపిస్తుంది. రవి ఈజ్ గ్రేట్. సంధ్య, సంధ్య, ఒక్క నిమిషం. లేకపోతే సంధ్య లేదు. ఓకే, బాయ్. రవి వస్తాడు నారాజు ఈరోజు, రానే వస్తాడు నెలరాజు ఈరోజు, నెలరాజు ఈరోజు, రానే వస్తాడు నెలరాజు ఈరోజు. ఏంటమ్మా నువ్వు అనేది? నిజం బాబు, నిజం. నో, నేను నమ్మలేను. నువ్వు పతిత కాదమ్మా, కాదు. నమ్మకానికి నిజంతో సంబంధం లేదురా. ఎందుకమ్మా, ఎందుకు ఎంత పని చేసావు? నువ్వు పతిత అంటే నేను తట్టుకోలేనమ్మా, తట్టుకోలేను. రేపు నీ కొడుకు పతిత కొడుకు అంటే భరించలేనమ్మా, భరించలేను. అమ్మా, మా నాన్న ఎవరో చెప్పమ్మా. మీ నాన్న మర్చిపోయానురా. ప్లీజ్ అమ్మా, ఎలాగైనా గుర్తు చేసుకొని చెప్పమ్మా. గుర్తుకు రావట్లేదురా. నేను చెప్తానురా. నాన్న మీకెలా తెలుసు? నాకేంట్రా, ఈ కలర్ కాంబినేషను, ఈ అవుట్పుట్ చూస్తే ఎవరికైనా తెలుస్తుంది. చెప్పు. ఏవండి, ఇన్ని విషయాలు తెలిసి ఇన్ని రోజులు మీరు నాతో ఎంత ప్రేమగా ఉన్నారండి. ఆహా, మీరెంత గొప్పవారండి. ఇదే ముందు గొప్పతనమా గోంగూర, ఈ విషయం తేలితేనే మళ్ళీ చేయేసేది. చెప్పు, నాకు ఇప్పుడే తెలియాలి. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? చెప్పు. ఏం చెప్పేది? ఫ్లో మొత్తం జడగొట్టావు. ఫ్లో జడగొట్టానా? అంటే నేను అడ్డంపడకపోతే కంటిన్యూ చేసేదానివే? అవునండి. అవునా? అవ్వ అవ్వ అవ్వ. వాడికి ఏదో సినిమాలో అవకాశం వచ్చిందంట, డైలాగులు ప్రాక్టీస్ చేద్దాం రామేమంటే వాడికి హెల్ప్ చేస్తున్నాను. మధ్యలో వచ్చి మీరు అంతా చెడగొట్టారు. ఓహో, నువ్వు డైలాగులు హెల్ప్ చేస్తున్నావా? మధ్యలో వచ్చి నేను ఫూల్ అయ్యానా? అవునండి. మరి నువ్వేంటి ఈ గెటప్? అదేనండి, సైనేష్ రాంబ ఎపిసోడ్ మిగిలిపోయింది కదా, మొదలు పెడదామా? ఏమిటో మొదలు పెట్టేది? మొదటి 3 ఎపిసోడ్లకే ఫ్యూజ్ కాలిపోయింది. ఇప్పుడు మళ్ళీ అన్నావంటే ట్రాన్స్ఫార్మర్ పేలిపోతుంది. ఏమండి, మధ్యలో మిమ్మల్ని ఇలా నిరాశపరచడం నాకు ఇష్టం లేదండి. మరేదానివే, నేను ఫుల్ సాటిస్ఫైడ్ తెలుసా?
రండి వెళదాం. ఏమిటే ఈ గృహహింస? నీకు దండం పెడతాను, నన్ను వదిలేవే. ఏమండి, మీకు ఈ గటప్లు ఇష్టమని అంత ఇష్టంగా తయారయ్యాను. దేవుడా. రండి వెళదాం. ఓరి భగవంతుడా, బుద్ధి బిర్యానీ తిని నీ చేత ఈ ప్రోగ్రాం చేయించాను. ఏమే? నేను ఇక నుంచి నువ్వు చెప్పినట్టు వింటాను, నువ్వు మాత్రం నీకు తోచినట్టుగా ఉండు. నన్ను వదిలేవే. మా ఆయన బంగారం. చా సంజయ్ షాపింగ్కి వచ్చిందని రూపు చెప్తే తెలుసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. బామ్మగారు, ఈ శారీ చాలా బాగుంది కదా? అవును బాబు, చాలా బాగుంది. ఫోన్లే, నువ్వన్నా వచ్చావు. నాకేమో ఈ రేట్లు అవి తెలియదు. ఈ అమ్మాయి ఒకటే నస. నాకు అంతేనండి. ఈ రేట్లు బేరాలు అంత పెద్దగా తెలియవు. అందుకే రవి వాళ్ళని తీసుకొద్దామని చెప్పాను. వాళ్ళకి మరేం పని లేదా నీ వెనకాల రావడం తప్ప? ఫోన్లేండి, చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ కదా, అలా అలవాటైపోయి ఉంటుంది. అవును, ఇప్పటి వరకు వాళ్ళు లేకుండా నేను ఎక్కడికి వెళ్ళలేదు. ఇదే ఫస్ట్ టైం. ముందు ముందు వాళ్ళు లేకుండా చాలా పనులు చెయ్యాలి, గుర్తుంచుకో. యునో రవి నాకు అన్నీ. ఓకే.